సీనియస్ వార్తలకు స్వాగతం. నా పేరు జగన్నాథ్ రెడ్డి. వికారాబాద్ జిల్లా తాండూరులో గంజాయి విక్రయాలు జోరుగా కొనసాగుతున్నాయి. పోలీసుల ముమ్మర తనిఖీలతో వెలుగులోకి వస్తున్నాయి. గత 2 రోజుల క్రితం పట్టణంలోని విలేమన్ చౌరస్తాలో పోలీసుల తనిఖీలు చేస్తుండగా పట్టణానికి చెందిన ఓ యువకుడు గంజాయి తరలిస్తుండగా పోలీసులు పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా శుక్రవారం పట్టణంలోని రైల్వే స్టేషన్లో తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడి బ్యాగులో 1.2 కిలోల గంజాయి పట్టుబడింది. ఇందుకు సంబంధించి తాండూరు పట్టణ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ బాలకృష్ణారెడ్డి, సిఐ సంతోష్ కుమార్ తో కలిసి వివరాలను వెల్లడించారు. శుక్రవారం సాయంత్రం తాండూరు పట్టణంలోని రైల్వే స్టేషన్లో సిఐ సంతోష్ కుమార్ పోలీస్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహిస్తుండగా ఓ యువకుడు అనుమానాస్పదంగా కనిపించడంతో అదుపులోకి తీసుకుని విచారించారు. అతని వద్ద ఉన్న బ్యాగులో 1.2 కిలోల ఎండు గంజాయి లభించిందని డీఎస్పీ తెలిపారు. వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకుని పూర్తి స్థాయిలో విచారించగా యాలల మండలం రాష్ట్రం గ్రామానికి చెందిన లాల్ మహమ్మద్ అని గుర్తించి కేసు నమోదు చేయడం జరిగిందని వివరించారు.